ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆగండి, ఇది మీకోసమే. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభా, పరలోకమందున్న మా రాజాని పాదముల పొందనాలు నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, మా యొక్క రాష్ట్ర పాలకుల్ని, మా దేశ పాలకుల్ని, మా భారతదేశంలో పరిపాలించేటటువంటి మోడీ గారిని దీవించండి, ఆశీర్వదించండి. కేంద్ర ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రేవంత్ రెడ్డి గారిని దీవించి ఆశీర్వదించండి. మా ఖమ్మం నాయకులను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క నాయకుడిని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు ఏ విధంగా పరిపాలించాలో జ్ఞానాన్ని బోధించండి. మరి సలోమన్ మహారాజుకి ఏ విధమైన తెలివితేటలు ఇచ్చావో రాజ్యాన్ని పరిపాలించే వీరికి కూడా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. రాజా, సహాయం చేయండి. ఏమేమి లేవో, రోడ్లు లేవో, బస్సులు లేవో ప్రభా, మరి అవి తీసుకొచ్చినట్లు సహాయం చేయండి. పంటలు, వర్షాలు వచ్చి పంటలు పండకుండా పత్తి చేలు పాడైపోయింది ప్రభా. దయచేసి మీ కృప చూపించి వాళ్ళకి రైతులకు సహాయం చేయండి. రైతులు ఏడుస్తున్నారు ప్రభా. ఇంకా నైనా ఇంకా వర్షాలు రాకుండా సహాయం చేసి పంటలను కాపాడండి. ఆ పురుగుల నుండి కాపాడండి నాయన. ఆ అంటువ్యాధుల నుండి కాపాడండి ప్రభా. అయ్యా, మా రాష్ట్ర నాయకులు ఏమేమి చేయాలో వారికి బోధించిన ఆయన సహాయం చేయండి ఆయన. వాళ్ళకి ముఖ్యంగా జ్ఞానము దయచేయండి నాయన. విశ్వాసము దయచేసి ప్రజల మీదనే ధ్యాస పెట్టి ప్రజల క్షేమాన్ని కోరి వారికి సహాయం చేయండి. మరి మద్యపాన శక్తులు కాకుండా రాజు ఎలా ఉండాలి ప్రభా, ఎప్పుడు కూడా ప్రజల మీద ధ్యాస ఉంచాలని ప్రభా, ప్రజల గురించి ఆలోచించే మరి కెపాసిటీని వారికి దయచేయండి. ప్రజల క్షేమాన్ని మరి వాళ్ళ ఆకాంక్షించే యొక్క కృపను దయచేయమని, వారిలో నీ ఉండి ఏమేమి చేయాలో అన్నీ కూడా వివరంగా బోధించి వారితో రాజ్య పరిపాలన చేయించమని వేడుకొంచున్నాను. ఎందుకంటే ప్రభా, కాలువ మార్చినట్టు మారుస్తానంటున్నావు, మళ్ళీ రాజులని కాలువ మలిపినట్టు మలుపుతాను. ఇప్పుడు వారు ఉన్నారని అనుకుంటున్నారు, సంతోషపడుతున్న వాళ్ళని తీసేస్తానంటున్నావు. నేను లేరని బాధపడుతున్న వాళ్ళని ఎక్కిస్తానంటున్నావు. నీ యొక్క పరిపాలనలో వారందరూ కూడా మరి ఎవరు క్షేమంగా ఉండాలి, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రియమైన యేసయ్య నామములో క్షేమంగా ఉండినట్లు సహాయం చేయమని ప్రియమైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.